చూసే కళ్ళు, స్పందించే హృదయం ఉంటే ప్రతి అణువు ఒక అద్భుతం, ప్రతి అక్షరం ఒక కావ్యం అన్నాడు ఒక మహానుభావుడు. అందమైన కళ రావాలంటే ముందు ఆ కళ్ళు అంధకారం చూడాల్సిందే. జీవితంలోని చీకటి వెలుగులను స్పృశిస్తూ రెండు మనసుల మధ్య వారధిని కడుతూ ఒక పవిత్ర బంధాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలని తపన పడే ఒక యువ దర్శకుడి కథే ఇది. ఇంకా మాట్లాడేదేంటయ్యా? వెళ్ళి చంబాలో కంప్లైంట్ ఇవ్వక, అప్పుడు కానీ బుద్ధి రాదు ఆడికి అని. వస్తాలే. ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామచంద్రమూర్తి లేడు, వాడు జూనియర్ ఆర్టిస్ట్ జాహ్నవికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని మాయమాటలు చెప్పి బలవంతం చేయబడాడంట. ఆ నా కొడుకు గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. సినిమా ఇండస్ట్రీని రంగుల ప్రపంచం అంటారు. అది ఎంతలా మారుస్తుందంటే మన నీడ కూడా రంగులుగా కనిపిస్తుంది. ఏమైందిరా, పొద్దున్నుంచి అదోలా ఉన్నావు? ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. ఏంటటా? 1 వీక్లో బౌండ్ స్క్రిప్ట్ తీసుకురాకపోతే డైరెక్షన్ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తారట్రా. అయినా ఎందుకురా ఫస్ట్ మూవీ అనగానే లవ్ స్టోరీ కామెడీ స్టోరీ అడుగుతారు? కొత్త స్టోరీ తెమ్మని ఒక్క ప్రొడ్యూసర్ అడగడే. రిస్క్ తక్కువ కదా రే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 2 సబ్జెక్ట్స్ రాజ్యం వెళ్తున్నాయి. నంబర్ 1 మాస్ మసాలా, పోరంబొక్ హీరో, రిచ్ హీరోయిన్, బ్రెయిన్లెస్ విలన్, 2 కమెడియన్లు, ఒక ఐటమ్ సాంగ్. అది. నంబర్ 2 లవ్ స్టోరీస్, చీప్ అమ్మన్న వెంటపడే అబ్బాయిలు, చిత్ర విచిత్రంగా బిహేవ్ చేసే అమ్మాయిలు. ఇందులో కూడా మసాలా ఉండాలి రోయ్. అలాంటి సినిమాలు నేను చేయను. మడిగడ్డి కూర్చుంటే అవద్ బంగారం. అలా కాదురా, తీస్తే ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ తీయాలి. నేను రాసుకున్న కథలు నాకే నచ్చట్లేదు. నాకు తెలిసిన ఒక యంగ్ రైటర్ ఉన్నాడు, పేరు ఆనంద్. మ్యాగజైన్స్లో కథలు రాస్తూ ఉండేవాడు. ఈ మధ్య 2-3 మూవీస్ కూడా స్టోరీ ఇచ్చాడని విన్నా. అతన్ని కలిసి మంచి లైన్ ఏమన్నా చెప్తారేమో చూద్దాం. ఓకే సార్, 30 minutesలో అక్కడ ఉంటాను సార్. ఓకే, అలాగే సార్. ఆ రోజు ఒక కొత్త పరిచయం తన జీవితాన్ని మారుస్తుందని అతను అప్పుడు ఊహించలేదు. హలో సార్, నేను రాజేష్. ఇందాక కాల్ చేశాను. ఓ యా, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. ఇతను నా ఫ్రెండ్ రిషి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. లవ్ స్టోరీతో వస్తే డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తా అని ఒక ప్రొడ్యూసర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్ని లైన్స్ అనుకున్నా ఏది నచ్చట్లేదు. అందుకే మీ దగ్గరికి. సో లవ్ స్టోరీస్ కావాలన్నమాట. లాస్ట్ ఇయర్ నవల్స్ కోసం రాసుకున్న 2 స్టోరీస్ ఉన్నాయి. లైన్స్ చెప్తాను, మీకు ఓకే అంటే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఆనంద్ చెప్పిన 2 కథలు రిషి హృదయాన్ని కదిలించలేకపోయాయి. అతను ఆశించేది ఇంకా ఏదో ఉంది. అసలు మీకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు? అదంత క్లారిటీ లేదు. ఏది విన్నా ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది. పోనో పని చేద్దాం. నీకేం కావాలో క్లారిటీ లేనప్పుడు నీ సినిమాలో ఏం ఉండకూడదు అనుకుంటున్నావు నాకు చెప్పు. దాన్ని బేస్ చేసుకుని స్టోరీ బిల్డప్ చేయొచ్చేమో చూద్దాం.
రివర్స్ ఇంజనీరింగ్ యూసీ. హీరో చదువు లేకుండా పొగరుగా మాట్లాడే క్యారెక్టర్ కాకూడదు. హీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్. హీరోయిన్ సాంగ్స్ కోసమో గ్లామర్ కోసమో అన్నట్టు కాకుండా లక్షణంగా ఉండి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి. రెండు గంటలు బూతులు చూపించి లాస్ట్ 20 నిమిషాలు ఇలా ఉండకూడదని చెప్పేసి మాది యూత్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవాల్సిన కర్మ రాకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సార్, 4 వాల్స్ మధ్య ఉండాల్సిన ముచ్చట్లు ఫేస్బుక్ వాల్ మీద పెడుతున్న ఈ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో న్యాచురల్ ఎమోషన్స్తో కూడిన సున్నితమైన ప్రేమ కథ కావాలి. ఫస్ట్ మూవీ ప్రెషర్లో కూడా ఇలా సెన్సిబుల్గా ఆలోచిస్తున్నావంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. ఒక కథ ఉంది, ఇంతవరకు ఎక్కడా రాయలేదు, ఎవరికీ చెప్పలేదు, కానీ ఇవాళ నీకు చెప్పాలనుకుంటున్నాను. హే విద్యా, మై బేబీ, ఎలా ఉన్నావే? మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి 2 years అయింది, కానీ ఒక్కసారి కూడా మీ ఊరిని ఈ ఫ్రెండ్ ని చూడాలనిపించలేదా? చాలా మారిపోయావే. కాఫీ వద్దే, నేను అడిగితే ఇలాగే వద్దంటావు. I'll get some juice for you. నీ ఎంగేజ్మెంట్ కి రాలేదనేగా నా ఎంగేజ్మెంట్ కి డుమ్మా కొట్టా. చంపేయాలన్నంత కోపం వచ్చింది. నువ్వు మాత్రం ఏం మారలేదే. యా, కొన్ని జీవితాలంతే. యు సీ. కూర్చోవే. ఈ మధ్య నాన్నగారికి ఆరోగ్యం ఏం బాగుండట్లేదే, అందుకే రాలేకపోయాను. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నారు అంకుల్? హీస్ ఫైన్. నేను రాఘవ్తో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనిద్దరం కలిసి చదువుకున్నాము, ఎంత అల్లరి చేసేవాళ్ళమో అని. మీరు ఆ ఎదురు అపార్ట్మెంట్లో ఉన్న రోజులు ఎంత బాగుండేవో కదా. యునో వాట్, మొన్నే వరుణ్ ఫోటో చూశాను. బాలీవుడ్ హీరోలా ఉన్నాడే. పెళ్ళయ్యాక యూఎస్ జంపా? యా. పోన్లేవే, అంకుల్ కోరిక నెరవేరుతుంది. ఇంకా చాలా కబుర్లు మాట్లాడుకోవాలి. ఈవేళ మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేశా. నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను 5 minutes లో స్నానం చేసొస్తా. విద్యా, విద్యా. ఎదురింట్లో తన పాత జ్ఞాపకాలు తడుముతుంటే అచేతనంగా అటువైపు కదిలింది. ఏ తీరుగనను దయచూచెదవో ఈన వంశోత్తమ రామ నా తరమా నా తరమా. యారిదే? నా 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 నా. எனக்கு మున్నాడి పిన్నాడి డోర్ వేసింది యారే? రే పిల్లలు, నాకు తెలుసు డోర్ వేసింది మీరేనని. తీస్తారా తీయాలా? తీయండి. ఓకే, ఎలా తీయాలో నాకు తెలుసు. అబ్బా అబ్బా
ఏంట్రా అలా వచ్చావు? మామూలుగా రావచ్చుగా. నాకు ఇలాగే అలవాటు. అయినా ఎలా వచ్చారో లోపలికి? అవును, వచ్చే వారం కదా వస్తాను. నేను చూడాలనిపించి వచ్చేసా. పెద్ద కారిపోతుంది మరి. ఏడ్చవులే. రే బాగా హెడ్ఏక్ ఉందిరా, ఆకలేసి నీళ్ళు వంట చెయ్యి. లోపు చిన్న నిద్రేస్తా. నువ్వు పడుకుంటావా? నేను వంట చేయాలా? రాముడు వస్తారనుకుంటే రామ్మంట వచ్చాడు. రే పై పోర్షన్లో పాట పాడుతున్నారు ఎవర్రా? ఏంటి హిందీ అన్న? హలో హలో, పాట వినపడితేను మీ వాయిస్ చాలా బాగుంది. அது டிவி. நான் பாடல. யார் நீங்க? వాళ్ళు తమిళియన్స్ రా. ఇందాక చెప్పేలోపే ఫోన్ కట్టయిపోయింది. ఏడ్చవలే. అయినా ఇల్లు నీకే ఎందుకు అద్దెకిచ్చారో ఇప్పుడు అర్థమైంది. సాంబార్ ఫీలింగ్ కదా. మా ఫీలింగ్స్ ఏముంది కానీ నీ ఫీలింగ్ లోనే ఏదో తేడా కనిపిస్తుంది మచ్చా. అందుకే నువ్వు నాకు నచ్చేది. అయినా అమ్మాయి ఏంట్రా అంత బాగుంది. ఇదంతా దేవుడి స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. తెలుగు తమిళ లవ్ స్టోరీ మరో చరిత్ర పార్ట్ 2 నా కళ్ళ ముందు కనబడుతుంది. కాకపోతే ఇందులో తను కమల్ హాసన్, నేను సరిత. క్లైమాక్స్ దానిలో కాకుండా చూసుకో. చాచా, అలాంటి త్యాగాలన్నీ సినిమాలోనే ఉంటాయి, రియల్ లైఫ్ లో జరగవు మచ్చా. అర్జెంట్గా తమిళ నేర్చుకోవాలి. హెల్ప్ చేయరా? అంగే పారుట. అబ్బా
స్వామి, మీ దయ వల్ల తమిళ భాష క్షుణ్ణంగా నేర్చుకుంటుంది. పరీక్షకు సమయం ఆసనమైనది. దీవించుము. ఏడ్సావు పట్టుమని 10 పదాలు కూడా నేర్చుకోలేదు కదరా సుంఠ. పగిలిపోద్ది. భక్త, ఉరుక్కుంటూ వెళ్ళి ఊపుకుంటూ రమ్ము పొమ్ము. భాష మారిస్తే సరిపోదు రోయ్, యాసం కూడా మార్చాలి. ஹாய், என் பேர் மாருதி. நீங்க ரொம்ப அழகே இருக்கீங்க. நான் உனக்கு காதலிக்கிறேன். காதல் கிற்கிரி அது எனக்கு கர்நாடக மியூசிக் தான் ரொம்ப ரொம்ப అదనమాట. మీరెంత కష్టపడకండి, నాకు తెలుగు తెలుసు. அப்படியா? హలో, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? అంటే ఉప్పు కప్పు, ఐ మీన్ ఉప్పులో కప్పుగా అప్పేస్తే చీసేసి ఉప్పులో ఉప్పుగా కప్పేస్తే కప్పులో అప్పుగా ఉప్పిమ్మంటారు, అంతే కదా? అంతేనండి. యూ వెల్కమ్. ఓ థ్యాంక్స్ అండి. సో మీరే అన్నమాట అర్ముఖం ఫ్రెండ్? యా, ఐ మారుతి. హోటల్ మేనేజ్మెంట్ ఫైనల్ ఇయర్. యాక్చువల్లీ ఇక్కడ ఒక రెస్టారెంట్లో 2 months ఇంటర్న్ చేయడానికి వచ్చాను. మీ పేరు వింధ్యా కదా? విద్య అయ్యర్. నైస్ నేమ్. మీరు తమిళియన్స్ అయ్యండి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు? పుట్టింది మదురైలో అయినా మా ఫ్యామిలీ 20 years బ్యాక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. Okay. ఫాదర్ SBI మేనేజర్, బ్రదర్ MA లిటరేచర్, మదర్ పై ఫ్లోర్లో ఉంటారా? పై లోకంలో ఉన్నారు. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? కవితలు రాస్తుంటా, క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఇష్టం. మీ హాబీస్ ఏంటి? చిన్నప్పుడే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు పాడడం తగ్గించేశాను. ఓ ఓకే. ఓకే మరి ఉంటాను. వింధ్యా గారు, రేపు ఇచ్చేస్తా. నేనే మీ ఫ్రెండ్ సాల్ట్ ప్యాకెట్ తీసుకెళ్లాడు, ఒక్కరోజుకి అయిపోతుంది అనుకోను. అండ్ వన్స్ అగైన్, నా పేరు వింధ్య కాదు, విద్య. అయ్యో
రే పైన వడియాలు ఏమైనా ఎండబెట్టావా? వెళ్ళి తీసుకురానా? వడియాలు హా, నేను హా. పోనీ ఎండబెట్టాలు వర్షం వచ్చేట్టుగా ఉంది. బట్టలు వేసినట్టును నేను ఇస్తాను. వర్షం విద్య విద్య ఏంటే ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. అవును, ఇందాకేదో ప్రోగ్రామ్ అన్నావు, ఏంటది? నా ఫియాన్సీని నా బెస్ట్ ఫ్రెండ్ కి పరిచయం చేస్తా. ఆ తర్వాత షాపింగ్. దానికంటే ముందు వేడివేడి కాఫీ పడాలి. హే, ఎక్కడికి రమ్మంటాడు అడిగొస్తానే. జస్ట్ గివ్ మీ 2 minutes. ఇంతకీ నీకేం ఆర్డర్ చేయమంటావు? ఏదో ఒకటి. ఏంటో ఇవన్నీ నాకు నచ్చవు. ఒక మంచి ఫిల్టర్ కాఫీ ఉంటే చెప్పవా? ఇక్కడ అలాంటివే ఉండవు. 2 మోకా ప్లీజ్. అవును, నువ్వు కవితలు రాస్తావని చెప్పావు కదా, ఏది ఒకటి చెప్పు. నేను చెప్పను. క్లాసికల్ సింగర్ పోయండి. ఎన్నిసార్లు అడిగినా నా ముందు ఒకసారైనా పాడావా? అక్కర్లేదులే అయితే. విరిసే పువ్వుల్లో కురిసే జల్లుల్లో చూస్తున్నా నీ రూపే నాకుంటే ఊహల్లో. నిన్ను చూసినాకనే బాపు బొమ్మ గీసెను, లేక దాన్ని చూడగానే బ్రహ్మ నిన్ను చేసెను. 2 కళ్ళు చాలవని ముక్కంటిని అడగనా, రెప్పవాల్చని సృష్టి అని ఆ బ్రహ్మనే పొగడనా. హలో హలో రుచిగా ఉంది, రుచిగా ఉంది. ఒరే పొట్టోడా, నీకు కూడా తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. పొట్టోడా? నువ్వు హైట్ మరి. సుమన్ శెట్టికి ఎక్కువ, శిల్ప శెట్టికి తక్కువ. నీతో నాకెందుకు గాని? విద్య ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మా హీరో కూడా ఇంట్లో లేడు. అంటే నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. వరమనుకోనా, వశమైపోనా, ప్రతి ఒక్క జన్మ బహుమతి కానా, అలికిడి చేసే ఎదలయలాగా మనసుని చేరే కవితను కానా. ఆకాశం నిలకొరిగేనా, నా కోసం నిన్ను పంపేనా, సంతోషం సతమతమయ్యేలా. ఉల్లాసం ఉనికివి నీవా, ఉత్సాహం ఉబికినలాగా, ఉచ్ఛ్వాసం ఊపిరి చేసావా. నిన్నే చూడని క్షణమే నాలో రేగిన రణమే, నిన్నే తాకిన కణమే కాదా పూలవనమే, నిన్నే పొందిన వరమే చేసే దేవత తపమే నీకై చెందని తనువే ఓడై మారిన తను.
అలుపంటూ రాదే తెలుసా నువ్వు నాతో ఉంటే మనసా కొనుకంటే ఏంటో అడగదా కను పాపని నా నయనం నిరంతరం అది కలవరం అనంతరం నేను తలవటం మనోహరం మన పరిచయం మనోరథం మన పరిణయం వరమనుకోనా వశమైపోనా ప్రతి ఒక్క జన్మ బహుమతి కానా అలికిడి చేసే ఎదలయలాగా మనసుని చేరే కవితను కానా డిగ్రీ చేసి ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు వంట చేస్తుంటే డుంకి కొట్టి నీకు నేను వంట చేస్తున్నాను చూడు ఇదిరా జాతకం అంటే చెయ్యి. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? పవర్ స్టార్ మూవీకి రేపు 2 టికెట్స్ సంపాదించా. ఆ వాసుగాడు వస్తా అంటున్నాడు మరి. బావా ఆ బలహీన క్షణాల్లో ఏదో బగ్గుమంటాం. ఆహా అన్ని పట్టించుకోకూడదు మరి. ఈ టికెట్ నాకు కన్ఫర్మ్ చెయ్యి. నీకు ఇష్టమైన వంకాయ కూర నేను వండి పెడతా. హీ ఏడ్సోలే. ఓయ్ ఒకసారి మాట్లాడాలి, బయటికి రా. ఏంటిది ఓ టైం ఇప్పాడు లేదు? ఏం తింటున్నావు తల్లి? సర్లే విను. సినిమాక ఏం చెప్తాంరా, సరోజ్ రానంది అందుకే లక్ష్మితో వెళ్తున్నా. ఒక నిమిషం లైన్లో ఉండరా. పెంట్ హౌస్లో తమిళయ్యర్ కూతురు నువ్వే కదా? కింద ఫ్లాట్ లో వైష్ణవికి ఆకాశరామన్న పేరుతో లవ్ లెటర్ ఇచ్చింది నువ్వే కదా? ఓ ఎరా లైన్లో ఉన్నావా? నీ బాగుందరా, నీ బాగుంది సినిమా. ఈ విషయం నీకెలా తెలుసు? ఇదే కాదు ఇంకా చాలా విషయాలు తెలుసు. ఏంటో? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా ఫాదర్ నెక్స్ట్ వీక్ క్యాంప్ నుంచి వస్తున్నారు. ఆయనకు మన విషయం చెప్పాలంటే భయంగా ఉంది. మళ్ళా మొదలెట్టావా? ఏం చేయను, ఆయనకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలంట. ఏంట్రా? నన్ను అడ్డంగా కోసిపెట్టరా కారం. అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఆర్ముగం ఫ్రెండ్ అని తప్పితే మా నాన్నకు నీ గురించి ఏమీ తెలీదు, ఇంతవరకు చూడలేదు కూడా. అయితే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాను. మొత్తం సెట్ అయిన తర్వాత మెల్లగా విషయం చెప్దాం. అబద్ధం వాడు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను డిగ్రీ కూడా చేశా కదా, రేపు మన జాబ్ కూడా వస్తుంది. ఏం జాబ్? హోటల్లో వంట చేసే ఉద్యోగమా? చీప్గా మాట్లాడుకు. స్టార్ హోటల్లో షెఫ్, స్టార్టింగ్ సాలరీ 30,000 ఉంటుంది. శాలరీ గురించి కాదు. ఓ ప్రెస్టేజ్ ప్రాబ్లమా? మీ నాన్న బయట సంపాదించి చేసి ఇంట్లో మీకు వండట్లేదా? నేను బయట వంట చేసి బయట సంపాదిస్తా, అంతే తేడా. అయినా తినడానికి లేని సిగ్గు వండితే ఎందుకో. గో టు హెల్. విద్యా గో టు హెల్ అంట. ఇప్పుడైతే స్వర్గంలో ఉన్నట్టు. అక్క బాలివా? ఇలారా. ఓకే బాయ్, సీ దేర్. హీఈస్ సచ్
సంజీవయ్య పార్క్ లో కలుద్దాం అన్నాడు. వెళ్దామా? రాఘవ్ రోజుకి 100 టైమ్స్ కాల్ చేస్తాడు తెలుసా. హీస్ టోటలీ మ్యాడ్. ఆటో, సంజీవయ్య పార్క్ వస్తావా? యు నో వాట్, మా ఇద్దరు టేస్ట్ ఎలా కలిస్తే తెలుసా? ఇద్దరికి బ్లాక్ కలర్ ఇష్టం, ఇద్దరికి గ్రీన్ టీ ఇష్టం, అండ్ ఇద్దరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. నాకు కూడా అమ్మా. నేను ఎవడు అడిగాడయ్యా, నువ్వు ముందు చూసి నడుపు. கேம்ப் எப்படி இருந்ததப்பா? நல்லா இருந்ததுமா. வித்யா, ஒரு விஷயம் சொல்லணும். என்னப்பா? எங்க ஹெட் ஆபீஸ் மேனேஜர் வரதராஜன், அவரோட பையன் மைக்ரோசாஃப்ட்ல வேலை செய்யற. உன் ఫోటో పాతంగ. ఆకలేస్తుంది, ముందు ఏదైనా ఆర్డర్ చేయండిప్పా. ఈ పన్నీర్ ఐటమ్ చాలా బాగుంది కదమ్మా. వెయిటర్, కెన్ ఐ మీట్ ద షెఫ్ హూ మేడ్ దిస్ డిష్? ఓకే సార్. ఎస్ సార్. సో యు ఆర్ ద షెఫ్ హూ మేడ్ దిస్ డిష్. ఎస్. నైస్. యువర్ గుడ్ నేమ్? మారుతి శ్రీవాస్తవ్. నైస్ నేమ్. ఆర్ యు మ్యారీడ్? నో సార్. నీ కాబోయే వైఫ్ చాలా అదృష్టవంతురాలయ్యా. ఎస్ సార్. అయినా నాకు మాత్రం ఏం తెలుసు మీరు అక్కడికి వస్తారని. అసలు నువ్వు ఆ రెస్టారెంట్లో ఇంటర్న్ చేస్తున్నట్టు చెప్పావు నాకు. లాస్ట్ మినిట్లో అసైన్మెంట్లో చిన్న చేంజ్, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వాట్స్ అ బిగ్ డీల్? బిగ్ డీల్? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ముందు ఎలాగోలా ఒప్పిద్దాం నాన్నగారిని అనుకున్నాను. తర్వాత ఎలాగోలా మెల్లగా కన్విన్స్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ అలా ఎదురుపడితే ఎలా? ఎనఫ్ విద్య, ఎనఫ్. నేను ఇన్నాళ్ళని చూస్తూనే ఉన్నాను. అక్కడికి నాకైతే చదివేలేనట్టు మాట్లాడుతున్నావు. అది మాత్రం గ్రాడ్యుయేషన్ కదా, నేను మాత్రం సంపాదించట్లేదా? ఓ, ఈగో హట్ అయిందా? మా నాన్నకేం చెప్పమంటావు? మీ అల్లుడు కంప్యూటర్ ముందు కూర్చోడు, కత్తిపీట ముందు కూర్చుంటాడని చెప్పమంటావా? అసలు ప్రాబ్లం మీ ఫాదర్ కాదు, నీకున్నట్టుంది. ఆయన పేరు చెప్పుకొని నీ ఫీలింగ్స్ బయట పెడుతున్నావు. ఎవరు కనిపిస్తే ఏంటి, నిజం అదే కదా. మీ నాన్నకు నన్ను దగ్గర చేసే ప్రయత్నంలో నన్ను నీకు దూరం చేసుకోక విద్య.
ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు? ఆ, మీ ఫ్రెండ్ ఎక్కడా? విద్య అది వాడికి ఆస్ట్రేలియాలో షెఫ్లా జాబ్ వచ్చింది. వాడు అక్కడికి వెళ్ళాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు. తను ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. మారుతి, లేదు విద్య. మారుతి. విద్య కాస్త నేను చెప్పేది విను విద్య. ఒక విషయం అడుగుతాను, అబద్ధం చెప్పవు కదా? మీ ఫ్రెండ్ అసలు నన్ను నిజంగా ప్రేమించాడా? అసలు విద్య కమ్, వచ్చేసింది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. ఈ ఊరొచ్చి పాత జ్ఞాపకం. అదేం లేదే. అయినా నిన్ను వదిలేసి వెళ్ళి 2 years అయింది. ఇంకా ఎందుకే మారుతి గురించి ఆలోచిస్తావు? హే రుచి. హే రాఘవ్, నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ విద్య. హే హాయ్. హాయ్. మీరు మా ఎంగేజ్మెంట్ మిస్ అయ్యారు. పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి. షూర్. అవును, మీకు లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఏందని చెప్పింది. మీ మ్యారేజ్ ఎప్పుడు? డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఓ ఓకే. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంపార్టెంట్ వర్క్ అవుట్ ఉంది. ఏంటి ఇప్పుడే కదా వచ్చింది? సారీ. హే సారీ, ఐ విల్ క్యాచ్ యు లేటర్. బాయ్. 2 minutes లో వస్తా. ఓకే. హాయ్ విద్య, ఐ మాధవ్. మాధవ్? ఓ, మారుతి అనే కదా? ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడొచ్చాడు మీ తమ్ముడు? నన్ను దూరంగా పెట్టి మీ తమ్ముడు చాలా హ్యాపీగా ఉన్నాడు కదా? నేను చెప్పేది విను విద్య. వింటాను. నేను వినాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ చెప్పాల్సింది నువ్వు కాదు. విద్య 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 ఆగు, నేను చెప్పేది విను ప్లీజ్. ఈ 2 ఏళ్లు నేనెంత నరకం అనుభవించానో నీకు తెలీదు. అది కాదు, నేను చెప్పేది. నేను కోపంలో అన్న ఒక చిన్న మాట పట్టుకొని చెప్పా పెట్టకుండా వదిలే వెళ్ళిపోయాడు. అయిపోయింది, అయిపోయింది. ప్లీజ్ వదిలే. వదిలేయలా? అది మీ తమ్ముడు చేసినంత నువ్వు చెప్పినంత ఈజీ కాదు. అయినా అబద్ధాలు చెప్పి మరీ వదిలించుకోవాల్సిన నేరం నేనేం చేశాను? అసలు ఇలాంటి వాడిని ప్రేమించినందుకు నాకే సిగ్గుగా ఉంది. స్టాప్ ఇట్. మీ తమ్ముడు ఒక చేతకానివాడు, పిరికివాడు. డామ్ ఇట్ విద్య, డామ్ ఇట్ విద్య. నువ్వనుకున్నంత సంతోషంగా ఏం లేడు వాడు. లుక్ ఎట్ హిమ్, హీ హ్యాస్ గాన్ బ్లైండ్. మారుతికి కళ్ళు కనిపించవు విద్య. ఆ రోజు రెస్టారెంట్ విషయంలో మీ ఇద్దరు గొడవపడి వచ్చేసిన తర్వాత
చూసావా ఆ అమ్మాయికి నువ్వు అంటే ఎంత ఇష్టమో. వాళ్ళ నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియక అలా మాట్లాడింది అంతేరా. రిప్లై ఇవ్వరా. లేదురా, నేనే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడతాను. ఆప్టికల్ న్యూరైటిస్ అంటే ఇది కంట్లోని ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేసే ఒక డిసీజ్. ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేస్తే దీన్ని క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కొంతమందిలో అడ్వాన్స్ స్టేజెస్లో కానీ దీని సిమ్టమ్స్ బయటపడవు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ డాక్టర్? సరౌండ్స్ సడన్గా బ్లర్ అవ్వడం, విపరీతమైన హెడేక్ రావడం. బాగా హెడేక్గా ఉందిరా. డిసీజ్ వచ్చిన 5% కేసెస్లో కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకీ వీడికి ఏ స్టేజ్లో ఉంది డాక్టర్? మారుతి పూర్తిగా చూపు కోల్పోవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? ఐ మీన్ వేరే డాక్టర్ ఎవరికైనా? అన్ని ప్రయత్నాలు అయిపోయి విధి చేసిన గాయానికి వైద్యం ఉండదు విద్య. ప్రేమ గుడ్డిదంటారు కానీ గుడ్డివాడిని ఆ ప్రేమను వదులుకున్నాడు. నిన్ను దూరంగా పెట్టి తను ఆనందంగా ఉన్నాడన్నావు, కానీ నీ ఆనందం కోసం తను దూరం అయ్యాడు. వాడు నిన్ను వదిలి వెళ్ళాడే కానీ వదిలించుకొని వెళ్ళలేదు. 1 ఇయర్గా నాతో వైజాగ్లో ఉంటున్నాడు. ఊరికి వెళ్దామంటే నిన్ననే వచ్చాం. అయినా అన్నయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నయ్య? జాట్, నా ఫ్రెండ్స్. ఓ హాయ్ అండి. హాయ్. మా ఇంటికి రండి లంచ్కి, నేను వంట బాగా చేస్తాను. ఇల్లు కూడా పక్కనే. ఇన్వైట్ చేయ అన్నయ్య. లేదండి, అంటే ఇవాళ ఊరు వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం తప్పకుండా. మనం వెళ్దామా? వెళ్ళొస్తానండి. బాయ్. అన్నయ్య, ఆ అమ్మాయి వాయిస్ అచ్చం విద్యా వాయిస్లో ఉంది కదా? నలుగురి మధ్యన ఒంటరినైనా నీ తోడు దూరమైన క్షణాన్ని మాటలే కరువాయనే, మౌనమే రాజ్యమేలగా, కన్నీరే మిగిలనే మందహాసమునను వీడగా, 7 జన్మల బంధమని మురిసిపోయానే, 7 అడుగులు వేయకనే ముగిసిపోయేనే, నా రాత మార్చమని విధాతని అడగనా, ఇది ఆడిన నాటకమని మిన్నకుండిపోనా.
పాటికి తను పెళ్లి చేసుకుని 2 పిల్లలతో అమెరికాలో హ్యాపీగా సెటిల్ అయి ఉంటుంది కదా అన్నయ్య. ఇంకా మర్చిపోలేదురా అమ్మాయిని? ఇవాళ నైట్ ఊరు వెళ్తున్నాం. నువ్వు వెళ్ళన్నయ్య, నేను కొద్ది రోజులు ఆగొస్తాను. ఒక్కడివే ఎలా ఉంటావురా? ఎప్పటికైనా అలవాటు కావాల్సిందేగా. పాపం చేశాను రా. కన్నీళ్ళు వస్తాయి కానీ నాకు కళ్ళు నేను గుర్తురాదు. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఆస్ట్రేలియా వెళ్ళిపోయానని చెప్పండి. 2 రోజులు ఏడుస్తుంది, 3వ రోజు అసహించుకుంటుంది, 4వ రోజు మర్చిపోతుంది.
విద్యా కాఫీ. థ్యాంక్స్ అండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి. మీ పేరు? మీ పేరు వింధ్యా కదా? వింధ్యా గారు. వింధ్యా. వింధ్యా, నైస్ నేమ్. ఐ మారుతి. ఎక్కడుంటారు మీరు? బెంగళూరులో ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను 2 minutesలో వస్తాను. ఫేస్బుక్లో పరిచయాలు, కాఫీ డేలో పలకరింతలు, పార్కుల్లో ప్రేమలు. అసలు నిజంగా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకునే లోపే విడిపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్కి ఇన్స్టెంట్ కాఫీలకి అలవాటు పడ్డ ఈ జనాలు ఇలాంటి కథలకు కనెక్ట్ అవుతారంటారా? నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించి 2 daysలో చెప్తాను. థ్యాంక్స్ అలాట్ సార్. మా ఫ్యామిలీ ఫోటో. మా నాన్నగారు రంగరాజన్, మా చెల్లి విద్య అలియాస్ వింధ్య. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పింది తన కథ? ఎస్, ఈ కథ నా కలం రాత కాదు, దేవుడి తలరాత. కానీ లవ్ ఫెయిల్యూర్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు ఆడియన్స్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవడం లవ్ ఫెయిల్యూర్ కాదు, అసలు జీవితంలో ఎవరిని ప్రేమించలేకపోవడమే లవ్ ఫెయిల్యూర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. కానీ మీరు చెప్పిన కథ ప్రకారం మీ సిస్టర్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా? ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, పెళ్లి కాలేదు. ఆనంద్ గారు కథ చెప్పినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో ఆదరించరేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఆ ఫోటో చూసినప్పుడు అది నిజంగానే జరిగింది అని తెలిసినప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇదే నా మొదటి సినిమా కథ అని. ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలై ఇంకో చోట ముగుస్తుంది. ముగింపు ఆ కథకే పరిమితం కానీ అందులోని పాత్రలకు కాదు. ఆ పాత్రలు వేరే రచయిత కలంలోనూ ఒక దర్శకుడి ఆలోచనల్లోనూ మళ్ళా జీవం పోసుకుంటాయి. ఆనంద్ మొదలుపెట్టిన ఈ కథకి నేను ముగింపు ఇస్తాను. బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయవయ్య రామా. చూడండి
టీచర్ వర్ష నన్ను కొడుతుంది. మిమ్మల్ని ఏ వర్ష ఎందుకే కొడుతున్నావు? నేను కా టీచర్ తనే ముందు కొట్టింది. నువ్వెందుకే కొట్టావు? తను పాడకుండా నవ్వుతుంది టీచర్. నువ్వెందుకే నవ్వుతున్నావు? ఏంటండి మారుతి గారు, క్లాస్ మధ్యలో మీరు? సారీ టీచర్, అంటే మన ఈవినింగ్ వాక్కి టైం అయింది కదా అని. ఓ అవును కదా, నేను క్లాస్ ముగించేసి వస్తాను. ఒక 5 నిమిషాలు లోపల కూర్చోండి. లోపలికి రమ్మంటే రాలేదే? ఆ వెధవ ఏసీలే ఉందండి, కాసేపు ఇలా వచ్చి కూర్చోండి. ఆత్మీయంగా పలకరించి వెళ్ళే ఈ స్వచ్ఛమైన గాలి, మీ దగ్గరే సంగీతం నేర్చుకుంటున్నాయేమో అనిపించే పక్షుల కిలకిలా రావు. జీవితంలో కొన్ని ఆనందాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రావంటే నమ్మండి. నిజమే, ఎంత హాయిగా ఉందో. గారు, మీ ఇంట్లోంచి మంచి గుమగుమలు వస్తున్నాయి. ఏమండారేంటి? పుదీనా చట్నీ. మొన్న మీరే కదా ఎలా చేయాలో చెప్పారు. ఓ, వెళ్ళేటప్పుడు మీకు కూడా కొంచెం ఇస్తానులేండి. వరం ఇచ్చినోడు తల మీదే చేపెట్టడం పాపమండి. మీ అంత కాకపోయినా మాకు కూడా వచ్చులేండి చేయడం. అంటే వెళ్దామా? వింధ్యా గారు, ఈ మధ్య నాకు అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిందని కాలేజీలో టాక్ వచ్చింది, మీరు గాని విన్నారా? ఈ వయసులో మీకు అదొక్కటే తక్కువ. నాకేం తక్కువ అండి. ప్రేమించిన అమ్మాయికి భారం కాకూడదని ఆమెకు దూరమైన మనిషి ఒకవైపు, ఆ మనిషికే తోడుగా ఉండాలని పేరు మార్చుకొని అతని జీవితంలోకి మళ్ళా ప్రవేశించిన అమ్మాయి మరోవైపు. ఈ కథలో విద్యామారుతిల మధ్య ఉన్నది ప్రేమ అయితే, వింధ్యామారుతిల బంధమేంటి? అది ప్రేమ కాదు, స్నేహమూ కాదు. నిజానికి వాళ్ల బంధానికి పేరు పెట్టే సాహసం నేను చెయ్యలేను. ఈ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, పిజ్జాలతో విసిగిపోయిన జనాలకి పెరుగన్నం రుచి చూపించబోతున్నా అనిపించింది. ప్రొడ్యూసర్ గారు, స్టోరీ రెడీ అయింది, ఎప్పుడు కలవమంటారు? ఓకే, అలాగే.